పంట కాల్వలో చెత్త ఇతర వ్యర్థాలను వేసి నీటిపారుదలకు ఆటంకం కల్పించడంతో పాటు అపరిశుభ్రత చేసే వారికి అపరాధ రుసుం విధిస్తామని మున్సిపల్ కమిషనర్ జె రామ్ అప్పలనాయుడు హెచ్చరించారు. పట్టణ మున్సిపల్ కమిషనర్ జె అప్పలనాయుడు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోబా యేసుబాబుతో కలిసి శుక్రవారం పట్టణంలోని తూర్పు కాల్వను శుభ్రం చేయించే పనుల్ని పరిశీలించారు. కాల్వలో ఉన్న చెత్త ఇతర వ్యర్థాలను తీయించి కాల్వను శుభ్రం చేయించారు. కాల్వలో చెత్త ఇతర వ్యర్థాలు వేయకుండా చూడాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. 11వ వార్డులో కాల్వల్ని పరిశీలించి నీటిపారుదల కాకపోవడానికి గల కారణాలని శానిటరీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ ఇండ్ల నుండి వచ్చే చెత్తను పురపాలక సంఘ వాహనాలకు అందించాలని కోరారు. కాల్వల్లో చెత్త వేయడం ద్వారా నీటిపారుదలకు ఆటంకం కలుగుతుందని, దాని ద్వారా దోమల వృద్ధి చెందుతాయని తెలిపారు. కాల్వల్లో చెత్త ఇతర వ్యర్థాలు వేస్తే అలాంటి వ్యక్తులపై అపరాధ రుసుం విధిస్తామని తెలిపారు. రోజు ఇంటి ముందుకు పురపాలక సంఘం వాహనాలు వస్తున్నాయి. ఇంకా కొంతమంది ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడవేస్తున్నారని, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. సో ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో భాగంగా మెయింటెనెన్స్ అండ్ క్లీన్లీనెస్ ఆఫ్ వాటర్ బాడీస్ మనం దాని మీద దృష్టి పెట్టామండి. సో మెయిన్గా ఈస్ట్ కెనాల్ ఉన్న వైట్ గార్బేజ్ అంతా మన వర్కర్స్ని పెట్టి ఎక్కడైతే మన వైకుంఠపురం బ్రిడ్జ్ నుంచి మన టౌన్ లిమిట్స్ వరకు మొత్తం టౌన్ ఈస్ట్ కెనాల్లో ఉన్న గార్బేజ్ అంతా లిఫ్ట్ చేయించి క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది స్వచ్ఛ సర్వేక్షణ భాగంలో మనం ఈ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అండ్ క్లీన్లీనెస్ మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ బాడీస్ కింద మనం ఈ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది. పర్టికులర్గా ఇక్కడ మన ఈ కబేళా వంతెన దగ్గర మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ ఈ బీఫ్ కటింగ్ షాపులోళ్ళు ఈ ఇంటెస్టైన్స్, ఈ వ్యర్థాలు ఎక్కువ ఈ కాలువలో వేయటం జరుగుతుంది. వాళ్ళకు కూడా మనం హెచ్చరించాము, ఆల్రెడీ ఫైన్లు వేసాము. రేపు వాళ్ళకి నోటీసులు ఇవ్వబోతున్నాము. ఎవరైనా ఈ షాపులు, ఈ బీఫ్ షాపులు కనుక ఇక్కడ పెట్టిన వాళ్ళు కనుక ఆ వ్యర్థాలు, ఆ మాంసం వ్యర్థాలు కనుక కాలువలో వేసినట్టయితే వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని వాటిని షాపు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కమిషనర్ గారు కూడా విజిట్ చేశారు. కమిషనర్ గారు విజిట్ చేసి ఈ పక్కన ఉన్న షాప్ కూడా ఈ సిగరెట్ పెట్టెలు వాళ్ళంతా ప్లాస్టిక్ అంతా కాలువలో వేశారు. కమిషనర్ గారు అది అబ్జర్వ్ చేసి వాళ్ళకి పెనాల్టీ వేసి ఆ షాప్ కూడా, అక్కడ ఉన్న బడ్డీ కొట్టు షాప్ కూడా మనం తీసివేయడం జరుగుతుంది. ఈ మీడియా పూర్వకంగా అందరికీ విన్నవించేది ఏంటంటే మీ వ్యర్థాల్లో మా పిహెచ్ వర్కర్స్ వస్తారు, పొద్దున్నే డోర్ టు డోర్ కలెక్షన్కి వచ్చే వాళ్ళకి అందించండి. దయచేసి కాలువలో ఎవరు వేయొద్దండి. మనం ఈ కాలువలను కానీ వాటర్ బాడీస్ని కానీ మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. తద్వారా ఈ వాటర్ పొల్యూషన్ కూడా మనం నివారించుకోవచ్చు. వేస్ట్ వ్యర్థాలు మాత్రం మీరు ఎక్కడ కాలువలో వేయొద్దు. మీరు చూస్తున్నారు కదా, ఈ కాలువలో బారుతా ఈ వ్యర్థాలు ఉంటే వాళ్ళ చేత తీయించడం జరుగుతుంది. అందుకని ఎవ్వరూ కాలువల్లో ఈ వ్యర్థాలు వేయొద్దండి. మీ దగ్గర పెట్టుకున్నా మీకు ఆల్రెడీ అందరికీ బిన్స్ ఇవ్వడం జరిగింది. బిన్స్లో పెట్టుకోండి. మా వాళ్ళు వస్తారు, పిహెచ్ వర్కర్స్ వస్తారు, డోర్ టు డోర్ కలెక్షన్ మార్నింగ్ చేస్తారు.